2 సంవత్సరాల ఆ బుడతడు అద్భుతమైన జ్ఞాపక శక్తి పరిజ్ఞానంతో అందరినీ అలరిస్తూ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. దేశం రాష్ట్రాల రాజధానుల దగ్గర నుంచి కేంద్ర రాష్ట్రాల మంత్రులు, జాతీయ అంతర్జాతీయ నాయకుల పేర్లు మరియు జాతీయ పక్షుల జంతువుల పేర్ల వరకు చెబుతూ ఔరా అనిపిస్తున్నాడు. అంతేకాదండోయ్, రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకుల పేర్లతో పాటు వారు చేసే గుర్తులతో కూడిన అభివాదాలను చేసి చూపిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి చెందిన చిచ్చరపిడుగు సాహిత్ పై ఓ రిపోర్ట్. జంగారెడ్డిగూడెంకు చెందిన రిటైర్డ్ వీఆర్ఓ కోపాక రాంబాబు పెద్ద కుమార్తె వాణి కృష్ణకుమార్ దంపతులకు కలిగిన సాహిత్ 2 ఏళ్ల వయసులోనే మహాద్భుతమైన జ్ఞాపక శక్తి పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. దేశ నాయకుల పేర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజధానుల పేర్లు, దేశ రాష్ట్ర అంతర్జాతీయ నాయకుల పేర్లు, రాష్ట్రంలో ప్రధాన పార్టీల నాయకుల పేర్లు, వారు చేసే అభివాదాలు, సినీ గీతాలు, జంతువులు, పక్షులు, పద్యాలు, జాతీయ నాయకులు సాధించిన విజయాలు తదితర విషయాలు ముద్దు ముద్దుగా చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. उत्तर प्रदेश कैप्टन लकीनो क्रिकेट कैप्टन धोनी मास्टर टेनिस प्लेयर टीडीपी लीडर टीडीपी लीडर बीजेपी लीडर लोकसभा स्पीकर नेशनल नेशनल बॉल नेशनल बॉल नेशनल ट्री नेशनल गेम हाकी बाहर से రెండేళ్ల వయసులో సరిగా మాట్లాడడం రాని ఈ చిచ్చర పిడుగు రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల పేర్లు చెప్పడమే కాకుండా వారు చేసే గుర్తులతో కూడిన అభివాదాలు చేసి చూపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. 3వ ఏడులోనే తన పేరు సాహిత్ అని ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ చెప్పేవాడని, తర్వాత తల్లి పేరు కూడా వాణి అని చెప్పడం, బాబులో ఉండే జ్ఞాపక శక్తిని గుర్తించి జనరల్ నాలెడ్జ్ చెప్పడం ప్రారంభించానని తల్లి వాణి చెప్పింది. సంవత్సరాన్నర కాలంలోనే దేశ రాష్ట్రాల రాజధానుల పేర్లు, జాతీయ అంతర్జాతీయ నాయకుల పేర్లు, పక్షువులు, జంతువుల పేర్లు చెప్పడం ప్రారంభించినట్లు ఆమె తెలిపింది. ముందు ముందు మరింత పరిజ్ఞానాన్ని పెంపొందించి బాల మేధావిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు సాహిత్ తల్లి వాణి తెలిపింది. మా బాబు పేరు సాహిత్. ఇప్పుడు సెకండ్ ఇయర్ బాబుకి. చిన్నప్పటి నుంచే తనకి బాగా జ్ఞాపకశక్తి బాగా ఎక్కువ మేము గమనించాము. అప్పటి నుంచి ఇంట్లో అన్ని నేర్పించడం మొదలుపెట్టాను నేను. 9th మంత్కే వాల్ క్లాక్, ఫిజ్ అవన్నీ అట్లాంటి ఇంట్లో ఉన్న అన్నీ కూడా ఐడెంటిఫై చేసేవాడు. బర్డ్స్, జాతీయ నాయకులు, అంతర్జాతీయ నాయకులు, స్టేట్ క్యాపిటల్స్, మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ అన్నీ చెప్పేవాడు. పోయమ్స్, రైమ్స్ కూడా 1.5 yearకే చెప్పేవాడు. 1 year 3rd monthకే తన పేరు సాహిత్య స్పెల్లింగ్ చెప్పేవాడు. అమ్మ పేరు వాణి అని చెప్పేవాడు స్పెల్లింగ్. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో కీసర వద్ద